ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. ఇందలవాయి మండలం గన్నారం కమాన్ జాతీయ రహదారి పక్కన మాషా అల్లా వెజిటబుల్ నర్సరీలో టమాటా, పచ్చిమిర్చి, వంకాయ, గోపిగడ్డ, గోపి పువ్వు, చామంతి పువ్వు, చాందిని సీడ్స్ కామారెడ్డి నుంచి జనతా విత్తనాలు తీసుకొచ్చి నెల రోజుల్లో నారు తయారు చేసి రైతులకు విక్రయిస్తారు. ఈ సందర్భంగా మాషా అల్లా నర్సరీ యజమాని భాష మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుంచి వివిధ రకాల కూరగాయల విత్తనాలు కామారెడ్డి జనతా సీడ్స్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇందలవాయి మండలం గన్నారం కమాన్ జాతీయ రహదారి పక్కన గల నర్సరీలో వాటిని ట్రేలో విత్తనాలు పోసి దానాతో పాటు మరియు ఇతర మిశ్రమాలు కలిపి 25 రోజుల పాటు పాలిథిన్ హౌస్లో పెంచడం జరుగుతుందని, మాషా అల్లా వెజిటబుల్ నర్సరీలో గోపిగడ్డ, వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, గోపి పువ్వు, బంతిపూల నాణ్యతపై విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ పెంచడం జరుగుతుందని భాష తెలిపారు. కట్టి పెట్టి ఓదేరా दादा इनको 50 आपो ఎప్పుడు బిడి కట్టవచ్చినట్టు ఇరవై గట్టే వాళ్ళం ఇది కట్టవచ్చినట్టు
గిరి కారోటి ఇప్పుడు ఎన్ని అవుతుంది 600 ఎక్కిస్తాడు ఎందుకే స్టోరీ సరేలే సార్ అందులో ఏమన్నా నచ్చనకి కట్టి సార్ వాళ్ళు వీడు మంచి లేదమ్మా అంతా ఖరాబ్ అయింది అని పోయిన వాళ్ళంతా ఇదే తిరిగి एक मिनट आ रहा हूँ आ गया तुम्हारे सामने ज्यादा जोड़ रहा कैसा बोले कि क्या सच बोल रहा कितने कैसा था रुपए में टमाटर रुपए वाला था 1.5 रुपए वाला रहता अभी रुपए वाला चलता दुख वाले में 1.5 रुपए वाला चलता अभी लेके जा रहे ना आदमी पूरे रुपए में क्या आगा चीना गोबरी पहले 3,300 था गोबरी 6,600 होने आया नौकरा को पहले 5,000 और 20 रुपये कल को देते थे महीने में करते थे अब 10,000 होना 9,000 होना लेबर की क्या करें बाग में 20 रुपये था 35 रुपये हो गया कवर है जे 70 रुपये में आता था एक अभी 800 हर एक भी बढ़ गया कैसे देना महंगा है तो कम होना बोले तो वहाँ मिल जाता वो कम को देते उन्होंने इधर नहीं देते ये नर्सरी में नहीं देते वो नर्सरी में देते 10 साल हो गया रुपए क्या आ रहा కాస్ట్లీ ఇతర దానిలో మంటకు దే తో రక్షణ కొత్తగానా ముందు వచ్చింది రేపు ఫస్ట్ అంగడే పని పోతలేదా మళ్ళీ వస్తున్నా నాటుమర తిరుగుతాయి మిరప చెట్టు కాదు అసలు మిరప చెట్టు అయితే అసలు టమాటా పుట్టింది మొదటి తిరుగుతుంది 60 రూపాయలు వచ్చిన ఫోన్ చేసి అరుగులా నేను వస్తుంటే కానీ ఇప్పుడు వస్తే టైం లేదా అందులో కానీ 20 తినాలి వస్తుంది 20 రోజులు కంపల్సరీ కావాలి 500 అవునా కొన్ని వేస్తే సరే
వర్షం దినం పడుతుందిగా మాకు వెళ్ళేది వర్షం మాకు నిన్న పడ్డది నిన్ననే మాకు కూడా పడ్డది. మాకు ఎన్నొద్దులే వారమే వర్షం లేదు ఆరం రోజు 4 వద్దులే తర్వాత పడుతుంది మనది ఇది ఎవరా మాకు మీకెంత చెప్తే మళ్ళా రావచ్చు అమ్మా నేను రావుతుంది నేను చూసుకోండి గీడ దగ్గర ఎందుకు వస్తాను 100 రూపాయల పెట్రోల్ పెట్టుకుని ఇప్పుడు ఇంత చూస్తే నీకు ఇంత కళ ఉన్నది అని చూడకంటే ఇట్లా వస్తుందా 4 సార్లు మిక్స్ చేసిన ఏది ఈ కంపెనీ సూపర్ కాయ వచ్చింది 8 దిన వర్షం పడి మొత్తం పోయింది అమ్మ ఒక 50 అట్లా 500 కొన్నా 600 కొన్నా చెప్పు అర్గుల్ ఏ జిల్లా నిజామాబాద్ జిల్లానా చెప్పాలా జిల్లా కవర్ కవర్ వేసల్లా సన్న కవర్ అని పుస్తకం మీకేం కావాలన్నా ఓకే ఇంకే బాగా నువ్వు బాత్ करते कहते अक्का 1 मिनट बात करते अरे मैं हाथ आप कौन ऐसा मुतारे అది గన్నారం మేము విత్తనాలు పెట్టడానికి టమాటా వంకాయ పెట్టడానికి వస్తాం అది పిక్ వేసుకుంటా మేము ఒక వేస్తాం పసుపు మళ్ళా మేము పెంచడానికి ఒక నెల. నా పేరు సుబ్బారెడ్డి మాట్లాడబట్టి నాటబట్టి 10 ఏళ్ళ మంచి దిగుబడి వస్తుంది మంచిగా. ఏం నారిచ్చినావు ఏం నాటినావు టమాటానా టమాటా నాటినా మిర్చి నాటినా వంకాయ వంకాయ నాటినా ఏ నాటినా అని దిగుబడి బాగా వచ్చింది. పంట బాగా వస్తుందా నమ్మకమేనా ఇతను నమ్మకం అంటే నమ్మకం బాగా నమ్మకం. మాసరెల్ల నర్సరీ గన్నారం ఆవు పోటు దగ్గరికి వచ్చినాము. ఇక్కడ ఉన్న ఫోన్ చేసి తెలుసుకున్నాము. అన్ని కూడా నారున్నది, గోపి నారు, మిర్చి ఉన్నది, టమాటా ఉన్నది, బంతి ఉన్నది, ఏది గోపిగడ్డ ఉన్నది, ఏది అంటే ఆనంద్ ఉన్నది, ఆనంద్ లేదు ఆనంద్ 3 ఉన్నది, 44 అది 8 ఉన్నది. ఏది అవసరమైతే అది రావచ్చు మీకు రైతులకు. నారైతే ఫస్ట్ క్లాస్ ఉన్నది, మొలక ఏమి అంకర పోలేదు రావలేదు. అది గన్నారం మేము విత్తనాలు పెట్టడానికి టమాటా వంకాయ పెట్టడానికి వస్తాం అది పిక్ వేసుకుంటా మేము ఒక వేస్తాం పసుపు మళ్ళా మేము పెంచడానికి ఒక నెల 25 రోజులు పెంచుతాం. ఈ మందులు ఎవిత్యాన్ని వేస్తాం. 25 రోజులకు నెలకు అమ్మేస్తాం. మళ్ళా 25 రోజులు అయినాక మళ్ళా వేస్తాం విత్తనాలు. టమాటా వంకాయ మిర్చి గోపి పువ్వు గోపి గడ్డ కూరనెట్ల అవి వేసి బంతి చెట్లు అవి కూడా అమ్ముతాం. అన్నీ అమ్మేస్తాం, ఇస్తాం. రైతులు అందరూ వస్తారు. కామైడు సైడు, నిజామాబాద్ సైడు, ఆర్మూర్ సైడు అందరు వచ్చేస్తారు. ఇక్కడికి బాగా మంది వస్తారు. నమ్మకం ఉన్నది ఇక్కడ. మేము ఎప్పుడు మాకు కూడా ఎప్పుడు పని ఉంటుంది. మాకు ఈ విత్తనాలు వేసి మీదనే ఉంటాం. మేము ఎప్పుడు రైతులు బాగా తీసుకొని పోతారు. వాళ్ళు కూడా పంట మంచిగా వస్తుంది అనుకుంటే వస్తారు. అంతే ఇక్కడికి వెళ్ళి వస్తారు. కామారెడ్డి తిరుసీల ఇక్కడికి వెళ్ళి వస్తారు. మెదక్ నుంచి కూడా వస్తారు. బాన్స్వాడ, నిజామాబాద్, ఆర్మూర్ అంకాపూర్ నుంచి కూడా వస్తారు. జవరంపల్లి మండలం అయితే టమాటా నరకు వచ్చిన మాకు 3 ఎకరాల భూమి ఉన్నాయి. మిర్చి వేసి ఉంటాయి. మిర్చి వర్షం గోడలో పోయింది.
అయితే ఆ చెట్టు వీకేసిన ఇది నాటెత్తన వచ్చిన సిరిగి ఉండబోతున్నా ఇలా మంచిగా ఉంటుందని माशाल्लाह नसरी అయితే బాగా పడుతుంది అది. माशाल्लाह नसरी ఓకే అందరికీ రైతులందరికీ నమస్కారం. గన్నారం నర్సరీ ఇంద్రబాయి మండలం నిజామాబాద్ జిల్లా. ఈ మాషాల్లా వెజిటేబుల్ నర్సరీ అన్న. ఈ నర్సరీ పెట్టి నేను 10 సంవత్సరాలు అయింది. కామారెడ్డి జనతా సీడ్ నుంచి విత్తనాలు తీసుకొస్తాము. విత్తనాలు టమాటా, మిర్చి, వంకాయ, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, క్యాప్సికమ్, చాందని, కొత్తగా బంతి పూలు కాకుండా కొత్తగా చాందని, చామంతి ఇవన్నీ రేపు నెల నుంచి చాలు అవుతాయి. కొత్త విత్తనాలు తీసుకొస్తున్నాము. ఒక నెల రోజులు నారు సాకిన తర్వాత టమాటా, మిర్చి, వంకాయకి, క్యాప్సికము అన్నిటికీ సిఓసి మందు, తర్వాత మన రెడ్ ఏబుల్ మందు, 19 అన్ని మందులు ఒక నెల మెయింటైన్ చేసిన తర్వాత రైతులకు అందిస్తున్నాను. మంచి దిగుబడి ఉన్నది. మంచి వైరస్ కూడా మనము షాపులలో కనుక్కొని వాళ్ళకి మందు కూడా చెప్పగలుగుతాం.